నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు 5 కీలక హామీలు నెరవేరుస్తూ సంతకాలు చేయడం హర్షణీయం భీమవరం పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 12 మంది రక్తదాతలను సత్కరించిన భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు కూటమి చేసిన వాగ్దానాల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు 5 సంతకాలతో నాంది పలికారు టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు విద్యార్థులు ఉత్తమమైన విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వ పాఠశాలల ద్వారా అనేక సౌకర్యాలు కల్పిస్తున్నాం కాళ్ల మండల విద్యాశాఖ అధికారి రవీంద్ర భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో స్థానిక నర్సయ్య అగ్రహారంలో టీడీపీ నాయకులు స్థానిక ప్రజలు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో మొదటి సంతకం మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులు భర్తీకి ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై 2వ సంతకం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పెంపుపై 3వ సంతకం అన్నా క్యాంటీన్లకు శ్రీకారం చుడుతూ 4వ సంతకం స్కిల్ సెన్సస్ పై 5వ సంతకాలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం రాష్ట్ర ప్రజలు చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు టీడీపీ రాష్ట్ర కోశాధికారి మింటే పాదసారథి మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ సంక్షేమాన్ని విస్మరించి విధ్వంస పాలన చేయడంతో ప్రజలు విరక్తితో తిరిగి చంద్రబాబు పాలన తీసుకొచ్చారని ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు వరుసగా నెరవేర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు సామాజిక పెన్షన్ల పెంపు మెగా డీఎస్సీ అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నందుకు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు గూడూరి సుబ్బారావు టీడీపీ నాయకులు మెరగాని నారాయణమ్మ వేండ్ర శ్రీనివాస్ గునుపూడి తిరుపాల్ మాదాసు కనకదుర్గ సయ్యద్ నసీమా బేగం ఎండి షబీనా గంధం రాధా బి పద్మ గంటా త్రిమూర్తులు మద్దుల రాము చెల్లబోయిన సుబ్బారావు వెన్నకోట వినాయక్ యలమంచిలి శ్రీనివాస్ సిహెచ్ గోవింద్ పాల శ్రీరామదాసు పామర్తి వెంకటరామయ్య ఎద్దు యేసుపాదం నేదునూరి గంగాధర్ దొంగ వెంకటేశ్వరరావు పాల రామకృష్ణ బి శ్రీనివాస్ కొరిపల్లి శ్రీనివాస్ వి సుబ్రహ్మణ్యం నాగార్జున తదితర నాయకులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యారని మీరు చాలా సంతోషంగా 4వ వార్డులో మరి టౌన్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు గారు ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు పెద్దలు అలాగే మన సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరి సమక్షంలో మరి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం పెట్టారు మీ అందరూ ఎందుకు చాలా సంతోషంగా ఎందుకంటే మీ జీవితాలు ఇంకా బాగుంటాయి ఉండాలని ఒకళ్ళ నేను ఆనందం చూస్తున్నాను ప్రతి నెల కూడా 4,000 మీ ఇంటికే పంపిస్తానని చంద్రబాబు నాయుడు నేను మొదటి సంతకం పెట్టాను ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో టీచర్స్ వాళ్ళకి పోస్టులు భర్తీ చేసేటట్టు అలాగే మీరు 2వ 3వ సంతకం మీది 4,000 పెన్షన్ మీ ఇంటికి వచ్చేటట్టు 3 నెలలు కలిపి 7,000 వచ్చే నెల మీకు ఇచ్చేటట్టు అలాగే వికలాంగుల పెన్షన్ కూడా 6,000 ఇచ్చేటట్టు అదే ఇలాంటి గొప్ప నిర్ణయాలు మీ అందరికి ప్రజలకు ఉపయోగపడే తీసుకున్నారు అవునా కదా అదే విధంగా మరి అన్నా క్యాంటీన్ మీకు తెలుసా అన్నా క్యాంటీన్ లో 5 రూపాయలకి మంచి క్వాలిటీ భోజనం పెట్టేవారు తెలుసు కదా అలాంటివన్నీ మూతపడ్డాయి ఈ రోజు మళ్ళీ అన్నా క్యాంటీన్ తెరవటం ఎవరైతే పేదలు ఉన్నారో కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టే విధంగా మంచి క్వాలిటీ భోజనం పెట్టే విధంగా కూడా ఒక సంతకం పెట్టడం జరిగింది దాదాపు ఆయన ప్రతి 5 సంతకాలు చేయడం జరిగింది నిన్న ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకుని 5 కూడా మన రాష్ట్రంలో ఎవరైతే పేదలు ఉన్నారో మధ్యతరగతిగా యువత ఉన్నారో వాళ్ళందరికీ భవిష్యత్తు కల్పించే విధంగా ఆయన ఒక నిర్ణయం చేయడం జరిగింది ఈ రోజున భీమవరం నియోజకవర్గం భీమవరం పట్టణంలోని 4వ వార్డులో భీమవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం మరి వృద్ధులు పెన్షన్దారులు ఈ రోజు ఇక్కడ ఎంతో కృతజ్ఞతాభావంతో చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 164 సీట్లు గెలిపించినటువంటి
ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. మరి గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందో మనం అంతా చూసాం. దుర్మార్గపు పరిపాలన, ప్రజాస్వామ్యం అనేది లేకుండా, లా అండ్ ఆర్డర్ లేకుండా మరి అనేక ఇబ్బందులు గురి కావడం జరిగింది. ఎక్కడెక్కడ అభివృద్ధి లేదు. సంక్షేమం కూడా అంతంత మాత్రంగానే సంక్షేమం నిర్వహించడం జరిగింది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. అన్ని హామీలు కూడా ఖచ్చితంగా నెరవేర్చడం కూడా జరుగుతుంది. నిన్నటి రోజునే పదవి చేపట్టినట్టు నారా చంద్రబాబు నాయుడు గారు 5 పథకాల మీద మొదటి సంతకాలు చేయడం జరిగింది. మొదటిగా నిరుద్యోగంగా ఉన్నటువంటి 16,000 టీచర్ పోస్టుల్ని మరి ఈ నెలాఖరు డిసెంబర్ నెలాఖరుగా పూర్తి చేయడానికి మొట్టమొదటి సంతకం చేయడం జరిగింది. తర్వాత పెన్షన్దారులకి, మరి వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి మరి 3,000 ఇచ్చేటువంటి పెన్షన్ ని ఇవాళ 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా గతంలో 3,000 రూపాయలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ 3 నెలలకి 3,000, జూలై 1ని 4,000 కలిపి 7,000 రూపాయలు కూడా జూలై 1వ తారీఖునే మీ ఇంటికి వచ్చి మరి మీకు అందజేయడం జరుగుతుంది. 7,000 రూపాయలు కూడా. అలాగే వికలాంగులకి గతంలో 3,000 ఇచ్చారు, ఇప్పుడు 6,000 రూపాయలు పెంచడం జరిగింది. వికలాంగులు కూడా ఈ 3 నెలలు 3, 9,000, ఈ 6, 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది వికలాంగులకి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన రోజున ఫస్ట్ సంతకం దేని మీద పెట్టారమ్మా? మీకు 4,000, ఈ నెల నుంచి 4,000 వస్తాయి. ముందు రాని కూడా ఈ రోజు ఈ నెలకు మాత్రం 7,000 రూపాయలు వచ్చే ఏకైక ఘనమైన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. మాట ఇచ్చారంటే అది. అలాగే ఎంతో మంది విద్యార్థులు, గృహిణులు బీఈడీ చేసి, డిఎస్సి చేసి వాళ్ళకి ఉద్యోగాలు లేక డిఎస్సి తీయక మా ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి ఏదైతే మోసం చేశాడో అదే ఫైల్ మీద మా నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన వెంటనే ఫస్ట్ తొలి సంతకం చేశారు. గత ప్రభుత్వంలో వికలాంగులకి 3,000 పెన్షన్ ఇచ్చి వికలాంగులు ఊసేత్తలేదండి గవర్నమెంట్. కానీ ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా పట్టించుకున్న నాదుడు లేడు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మొదటి సంతకం, 3వ సంతకం పెన్షన్ మీద పెంచి వృద్ధులకి 4,000, వికలాంగులకి 6,000 ఇవ్వడం చాలా సంతోషదాయకం. మాకు 4,000 పెంచినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. అప్పుడు 300 ఇచ్చారు. అప్పటి నుంచి 3,000 ఇచ్చారు మా ఆయనకి. మా ఆయన చచ్చిపోయాడు. అప్పటి నుంచి ఇంత రాత్రండి ఇల్లు కోసం రాశారండి. ఇల్లు కోసం రాలేదు. అంతా మంచి చేశారు చంద్రబాబు నాయుడు గారు. నేను చేపు పరిపాలనలో అంతా మంచి చేశారు. చెడ్డ అన్నది లేదు ఇల్లును. ఇంతవరకు మేము ఎలా నిలబడి ఉన్నామంటే మధ్యలో కానీ ఏదో అలాగ ఫాల్ట్ జరిగింది అంతే. మళ్ళీ ఆయన రావాలని మేము కోరుకున్నాం, అందరమే వచ్చారు. కానీ అండి మాకు టిక్కో ఇల్లు మరి మేము 50,000 కట్టాము. లోన్ తెచ్చాము. లోన్ కట్టమని బ్యాంకు వారు మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మాకు ఇల్లు ఇవ్వలేదండి. మరి ఇల్లు ఎప్పుడు ఇస్తారో మేము బ్యాంకు వారికి అప్పుడు ఇస్తామని అంటే బ్యాంకు వారు ఏమో చాలా మమ్మల్ని అలా కాదు, మాకు డబ్బు కట్టాలి లేకపోతే మేము ఊరుకోమని ఫోన్లు చేస్తున్నారండి. మరి మాకు ఇల్లు ఇస్తే అండి మేము బ్యాంకు కట్టుకుంటాము. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఎన్నికల శిబిరం వద్ద ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. 12 మంది రక్తదాతలను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా సత్కరించి మెడల్స్, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందించి రక్తదాన ప్రతిజ్ఞ నిర్వహించారు. రక్తదానంతో ప్రాణహాని లేదని, ప్రపంచంలో రక్తహీనులకు మరణం తప్ప శరణ్యం లేదని, ఇలాంటి స్థితిలో రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జూన్ 14, 1901 నుండి ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా రక్తదాతల దినోత్సవం నిర్వహిస్తోందని, మన భీమవరం పరిసర ప్రాంతాల్లో కూడా అనేక మంది రక్తదాతలుగా రక్తం అందించి వేలాది మంది ప్రాణాలు కాపాడుతున్నారని ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. సిఎస్ఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ చీడే సత్యనారాయణ 84 సార్లు రక్తాన్ని అందివ్వడం గొప్ప విశేషమని, యువత వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. డాక్టర్ చీడే సత్యనారాయణ మాట్లాడుతూ కార్ల్ అండ్ స్టీనర్ మనుషుల రక్త వర్గీకరణకు బాటలు వేశారని, ఆయన జయంతి రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, తాను 83 సార్లు రక్తదానం చేయడం జరిగిందని, ఇంకా ఇవ్వాలని ఉన్న వయసు సహకరించడం లేదని అన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి రక్తదాన ప్రతిజ్ఞ నిర్వహించి భీమవరంలో ప్రభుత్వం రెడ్ క్రాస్ సంస్థ ద్వారా బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయడం శుభపరిణామని డాక్టర్ చీడే సత్యనారాయణతో పాటు బోడపాటి పెదబాబు 62 సార్లు, కేవీఎల్ నరసింహారావు 53 సార్లు, తాతపూడి రాంబాబు 49 సార్లు, పినిశెట్టి శ్రీలక్ష్మి 18 సార్లు, కొప్పినేడి బాబీ 31 సార్లు,
బండారు మణికంఠ 36 సార్లు, ఎన్సీసీ క్యాండిడేట్ బలగం లీలాకుమార్ డిఎన్ఆర్ కాలేజ్ 8 సార్లు రక్తదానం అందించిన వీరికి ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా మెమోంటోలు, ప్రశంసా పత్రాలతో సత్కరించామని తెలిపారు. భీమవరం పట్టణ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కోళ్ల నాగేశ్వరరావు, గంటా త్రిమూర్తులు, కొండ్రు శ్రీనివాసరావు తదితరులు పాల్గొని అభినందించారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో, రంగసాయి గారి ఆధ్వర్యంలో గత కొంతకాలంగా రక్తదానం చేసిన వారందరికీ కూడా సన్మానించడం జరిగింది. డాక్టర్ సిడి సత్యనారాయణ గారు అయితే 83 సార్లు రక్తదానం చేశారు. అలాగే ఇతర పెద్దలు 20 సార్లు, 30 సార్లు, 40 సార్లు రక్తదానం చేసిన వారందరినీ కూడా సన్మానించి వారికి సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. అన్ని దానాలకి గొప్పది రక్తదానం. రక్తదానం ఇవ్వటం వల్ల ఒక ప్రాణం కాపాడినట్లు అవుతుంది. మరి యువత ఇటువంటి కార్యక్రమాలు ముందుకు రావాలని చెప్పి రక్తదానం ప్రాణదానంతో సమానం. మరి ఎప్పటి నుంచో యుగాల నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా యువత ఈ విషయంలో చాలా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మరి మన భీమవరంలో ఇంచుమించు ఒక 50-60 మంది ఈ రక్తదానంలో 50 సార్లు 40 సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ముఖ్యంగా ప్రముఖ వైద్యులు మరి సిఎస్ఎన్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ సిడి సత్యనారాయణ గారు 86 సార్లు రక్తం ఇచ్చి 86 మంది ప్రాణాలు కాపాడడంలో గొప్ప విషయం జరిగింది. అటువంటి వ్యక్తిని వాళ్ళు మనం సత్కరించుకున్నాం. అలాగే స్థానిక శాసనసభ్యులు పులపతి రామాంజనేయ గారు ఎటువంటి అంశంలోనైనా సరే అచీవ్మెంట్స్ చేస్తే వాళ్ళని స్వయంగా ఆయన సత్కరించడం అనేది ఈ వస్తున్నటువంటి ఆచారం. ఇది దానిలో భాగంగా ఇవాళ యనమండు వాడపాడు పెద్దబాబు, కేవీఎల్లో, శ్రీలక్ష్మి ఇలా యువకులంతా కలిసి ఇచ్చారు. వారందరికీ కూడా సర్టిఫికేట్, మెడల్ అండ్ సత్కారం చేశాం. మీరు మట్టికి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం అందరం కలిసి రక్తం కోసం బాధ్యత మేమే ఉంది తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియాలి. రక్తదానం వల్ల ఇంకొకరు ప్రాణం కాపాడటమే కాకుండా రక్తం ఇచ్చేటువంటి ఆరోగ్యం చాలా మెరుగుపడుతుందని చెప్పి చాలామందికి తెలియదు. రక్తం ఇచ్చిన తర్వాత వారికి కొత్త రక్తం తయారవుతుంది. ఆ కొత్త రక్తం అనేటువంటి చాలా ఉత్తేజంగా చాలా బాగా పనిచేస్తుంది. శరీర ఆరోగ్యాన్ని, వ్యాధి నిరోధక శక్తిని విపరీతంగా పెంచుతుంది. దాంతోపాటు సరైనటువంటి ఆహారం తీసుకున్నట్టయితే మిగతా వారికి రక్తం ఇవ్వనటువంటి వారికంటే ఇచ్చేటువంటి వారు చాలా బలంగా, ఆరోగ్యంగా, ఆలోచన పరులు అవుతారని చెప్పేసి అది ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్లో శుక్రవారం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం 2వ సంతకం పెట్టడంతో భీమవరం బార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తుందని, తాము ఎన్ని పోరాటాలు చేసినా పట్టించుకోలేదని, అప్పుడు చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు వినతి పత్రాలు అందిస్తే వారు ప్రభుత్వం ఏర్పడగానే రద్దు చేస్తామని చెప్పారని, మాట ప్రకారం 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై పెట్టడం చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చిన వారికి భీమవరం బార్ అసోసియేషన్ తరపున పాలాభిషేకం చేశామని, వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమణారావు, జనసేన లీగల్ సెల్ కన్వీనర్ ఉండవల్లి రమేష్ నాయుడు, నీలాపు రమేష్, సాంబ్రాణి సత్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి భీమవరం బార్ అసోసియేషన్, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 50 మంది న్యాయవాదులు కూడా సుమారు 120 రోజు వివిధ రకాలైన స్ట్రైకులు చేస్తూ, ధర్నాలు చేస్తూ ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల దృష్టికి రకరకాల ధర్నాలతో మేము తీసుకెళ్లడం జరిగింది. అయినా అప్పుడు ఉన్న ప్రభుత్వం ఏ విధమైన చలనం లేకుండా మూర్ఖత్వంగా ప్రవర్తించింది. దాని మీద మేము అప్పుడు ప్రతిపక్ష పార్టీ అయిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వర గారికి రిప్రజెంటేషన్ ద్వారా కూడా తెలియపరచడం అయింది. వారిని కూడా భాగస్వాములు చేయడం జరిగింది. అప్పుడు ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు నాయుడు గారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము రద్దు చేస్తాం గవర్నమెంట్ రాగానే అని మొట్టమొదటి హామీగా ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే ఆయన ఈ రోజున గవర్నమెంట్ ఫామ్ చేసి 2వ సంతకంగా చేసినందుకు భీమవరం బార్ అసోసియేషన్ తరఫున ఆయన ఆ ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, భీమవరం బార్ అసోసియేషన్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ సంతోషంగా ఈ వార్తను తెలియజేస్తుంది. ఆ సందర్భంగా ఈ రోజున పాలాభిషేకం కూడా కూటమి ప్రభుత్వానికి మేము చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం అయింది. గత ప్రభుత్వ కాలంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ప్రవేశపెట్టి
పేదలని న్యాయవాదులను కూడా ఎంతో భయభ్రాంతులకు గురిచేసి ప్రజల ఆస్తులను కాజేయాలనే దురుద్దేశంతో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాద సంఘాలందరం కూడా మేము తీవ్ర పోరాటం చేసాం. అయినా సరే ఏమీ పట్టించుకోకుండా 29/12/2023లో గెజెట్ కూడా ఏర్పాటు చేసి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని జరిగింది. దానికి మేమంతా నిరసన కార్యక్రమాలు తెలియజేసిన భాగంగా మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మా న్యాయవాదులు నిరసన కార్యక్రమం తెలియజేస్తే వారు మేము అధికారంలోకి రాగానే ఈ టైటిల్ యాక్ట్ను రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే మొదటి రోజునే చంద్రబాబు నాయుడు గారు అధికారం పదవి బాధ్యతలు తీసుకున్న మొదటి రోజునే రెండో సంతకంగా మా ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేయడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని వారు చెప్పినటువంటి మాటను నెరవేర్చుకుంటూ నిన్న రెండవ సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటం ఫైల్ మీద సంతకం చేసిన దానికి సందర్భంగా మా న్యాయవాదులంతా కూడా ఈరోజు పాలాభిషేకం చేసి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గత 5 ఏళ్ల పాలనలో ఎన్నో అరాచకాలను చూసాం. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అందులో భాగంగా ఇసుక మాఫియా, అదేవిధంగా లెక్కల మాఫియా, భూమాఫియా. ఆ భూమాఫియాలో భాగంగా మరి చాలా దారుణమైనటువంటి చట్టం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తులకి, మానవ ప్రాణాలకి భంగం కలిగించే విధంగా, రాజ్యాంగపరంగా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఇటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది ఈ జగన్ ప్రభుత్వం. దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మా న్యాయవాదులు అందరం కూడా ఇటువంటి చట్టం వల్ల ప్రజలకు చాలా ఆస్తి నష్టం జరుగుతుందని భావించి ఎన్నో పోరాటాలు చేయడం భాగంగా మా జనసేన పార్టీ లీగల్ సెల్ తరఫున నేను రాష్ట్ర కార్యదర్శిగా, ప్రెసిడెంట్ గారు అందరం కలిసి మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ విషయం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ లీగల్ సెల్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈ యాక్ట్ మీద ఆయనకి వివరించడం జరిగింది. ఇంత పనికిమాలిన చట్టం ఎందుకు తీసుకొచ్చాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అని మేము అధికారంలో రాగానే తప్పనిసరిగా ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడటం, మన ప్రజలందరూ కూడా చాలా సంతోషపడటం మనకు అందరూ తెలిసిన విషయమే. అందులో భాగంగా మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ మరి చట్టం తీసుకురాతారని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి దానికి భాగంగా మా భీమవరం బార్ అసోసియేషన్ అందరి తరఫున న్యాయవాదులు అందరం కూడా మన ప్రకాశం చౌక్లో మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి పాలాభిషేకం చేసి మా యొక్క అందరూ హర్షాతిరేకం తెలియవస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం అధికార మదంతో న్యాయ వ్యవస్థనే తన గుప్పెట్లో పెట్టుకొని ఆడించాలనే దురుద్దేశంతో తీసుకొచ్చిన చీకటి చట్టమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం మాకు మాట ఇచ్చింది, కూటమి ప్రభుత్వం, మేము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని. ప్రస్తుత డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసే దాని మీదే చేస్తామని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటని నిన్నటి రోజున వాళ్ళు నిలబెట్టుకుని న్యాయవాదులు చేసిన పోరాట స్ఫూర్తిని ఈ కూటమి ప్రభుత్వం గుర్తించి నిన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం అన్నది జరిగింది. సార్ మాకు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి, కానీ ఏ గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోలేదు, పాత గవర్నమెంట్. కానీ అప్పట్లో ఉన్న అపోజిషన్లో ఉన్న పార్టీ వాళ్ళు మాకు తెలుగుదేశం ఏంటి, ఇటు జనసేన పార్టీ ఏంటి, ప్రతి ఒక్కరు కూడా మా అడ్వకేట్కి సపోర్ట్ చేసి మేము రావడమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేస్తామని చెప్పారండి. బార్ అసోసియేషన్ తరఫున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద వారికి కృతజ్ఞత తెలియజేస్తూ కూటమి ప్రభుత్వానికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి మరి గతంలో ప్రభుత్వాలు ఏదైతే మన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిందో దాన్ని అదే పెద్ద ప్రచారాస్త్రంగా మనకి ఈరోజు ఎన్నికల సమయంలో ఉపయోగపడింది. దానికి అనుగుణంగా నిరంకుశమైన ఈ గత ప్రభుత్వం కుప్పకూలిపోవడం జరిగింది. కూటమి చేసిన వాగ్దానాల అమలుకు చంద్రబాబు 5 సంతకాలతో నాంది పలికారని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం భీమడోలు టీడీపీ కార్యాలయంలో గన్ని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్దితో కూడిన సంక్షేమ పాలన ప్రారంభమైందని, గత నిరంకుశ పాలనకు తెరపడిందని, చిక్కి శవల్లా మారిన రాష్ట్రానికి చంద్రబాబు చికిత్స ప్రారంభించారని గన్ని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏతకోట దుర్గారావు, గంజి మజేష్, రామిశెట్టి బుజ్జిగోపాల్, వెంకటేశ్వరరావు, బి రామకృష్ణ, దుంగా రమణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుభవశాలి,
అన్ని రకాలుగా కూడా సమర్థులైనటువంటి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొన్న ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచార సభల్లో రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేశాక రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక మేము చేసేటువంటి పనులు ఇవే అని చెప్పి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ మేనిఫెస్టో అమల్లో భాగంగా మరి నిన్న సాయంత్రం 4:41 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవీ స్వీకారం చేసి సెక్రటేరియట్లో ఆయన చైర్లో కూర్చొని ఏదైతే రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాగ్దానాలు ఇచ్చామో ఆ వాగ్దానాల్లో బ్రహ్మాండమైనటువంటి వరాల జల్లు గుర్తించారు. దాంట్లో మొట్టమొదటిసారిగా నేను అధికారంలోకి వచ్చాక ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేము చేసేటువంటి మొట్టమొదటి పని మెగా డిఎస్సి మీద సంతకం పెడతానని చెప్పిన సందర్భం మనందరికీ కూడా గుర్తుంది. చెప్పిన విధంగానే మరి మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద, అలాగే రెండో సంతకం భూ హక్కు చట్టం రద్దు. మరి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఎవరి సొంత భూములు కూడా మీద కూడా వాళ్ళకి భయం కల్పించేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా భయపెట్టేటువంటి ఆలోచన చేసేటువంటి ఆ దుర్మార్గపు ఆలోచనకు విరుగుడుగా భూ హక్కు చట్టం రద్దు కానీ, అలాగే పెన్షన్లు 4,000 రూపాయలు పెంచడానికి మరి పెట్టే ఫైల్ మీద సంతకం కానీ, పెన్షన్లు అంటే 4,000 అంటే రేపు జూలై నెలలో ఇచ్చే 4,000 కాకుండా గత 3 నెలలు కూడా ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి 7,000 రూపాయలు ఒకేసారి ఇచ్చే ఏర్పాటు చేయడానికి, అలాగే 4,000 రూపాయలు నెలకి పెన్షన్ ఇవ్వడానికి కూడా ఇచ్చే ఫైల్ మీద సంతకం చేయటం. మరి అలాగే ఏదైతే స్కిల్ నైపుణ్యం కలిగినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా స్కిల్ సర్వే దాని మీద కూడా చేయండి అని చెప్పి ఆ ఫైల్ మీద కూడా ఒక సంతకం. మరి అలాగే మరొకటి ఏదైతే అందరూ కూడా అనుకుంటా ఉన్నారో అన్నా క్యాంటీన్, ఈ దుర్మార్గుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో నలుగురికి పేదవాళ్ళకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు అంతా కూడా దారుణంగా ముగించేసి అన్నార్థులకు అందరికీ కూడా అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క దుష్పరిపాలనకు వ్యతిరేకంగా అన్నా క్యాంటీన్లు తెరుస్తామని చెప్పి ఏదైతే మరి వాగ్దానం ఇచ్చారో ఆ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మరి తిరిగి పునరుద్ధరించడానికి పెట్టే దాని మీద జీవో మీద సంతకం చేయటం, ఇవన్నీ కూడా మా అందరికీ కూడా రాష్ట్ర ప్రజలుగా మా అందరికీ కూడా చాలా సంతోషం కలిగించే విషయాలు. మరొకసారి చెప్తా ఉన్నాను, రాబోయే రోజుల్లో మోదీ గారి యొక్క సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి యొక్క మన పవన్ కళ్యాణ్ యొక్క సహకారంతో చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అమరావతి రాజధాని పూర్తి చేయటం కానీ, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం కానీ, పరిశ్రమలు ఇక్కడికి వచ్చేలాగా అందరికీ కూడా రాయితీలు ఇచ్చి పారిశ్రామికవేత్తలను ఇక్కడికి అందరికీ కూడా వచ్చేలా చేసి నిరుద్యోగ యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఐటీ కంపెనీల మామూలు పరిశ్రమల అనేక విధాలుగా వచ్చే అన్నీ కూడా చేయటమే కాకుండా గత 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎదుర్కొన్న ఇబ్బందులు కానీ, పెట్టిన అక్రమ కేసులు తీసివేయడంలో కానీ, అలాగే తెలుగుదేశం పార్టీలో ఈ జగన్మోహన్ రెడ్డి పాలించిన 5 సంవత్సరాల్లో కూడా అంతకుముందు 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో వేసిన సిమెంట్ రోడ్లకి బిల్లు ఇవ్వాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకి కాంట్రాక్ట్, అట్లాగే నీరు చెట్టు బిల్లు కనీసం ఎంపిక కూడా చేపించాల, అలాగే మరి డెల్టాకి సంబంధించిన ఓఎండ్ఎం నిధులు కూడా ఏం లేవు, అన్నీ కూడా పెండింగ్ పెట్టేసేసి ఒక డెడ్ బాడీని, ఒక రాష్ట్రాన్ని అస్థిపంజరంగా చెప్పినటువంటి ఒక సందర్భం ఒకసారి గుర్తు చేస్తే దానికి చికిత్స చేసి మళ్ళీ బ్రహ్మాండంగా లైవ్లో పెట్టగలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే నమ్మి రాష్ట్ర ప్రజలందరూ పెద్దలు మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా సహకరించి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రజలకు మాట ఇచ్చిన విధంగా ఏదైతే 5 హామీలు ఉన్నాయో ఆ 5 హామీల మీద నిన్న సంతకం పెట్టి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కూడా అమలుపరచడానికి ఒక మార్గం ఏర్పరిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఎన్డీఏ ప్రభుత్వం తరఫున రాష్ట్రంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను.
సాధారణ ఎన్నికల్లో తన విజయానికి యువత ఎంతో కష్టపడ్డారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరంలోని ఎన్నికల శిబిరంలో వీరవాసరం మండలం అండలూరుకి చెందిన నాయకులు యువత పెద్ద ఎత్తున విచ్చేసి అంజిబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అందరి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోళ్ల నాగేశ్వరరావు, బాంబే స్వీట్స్ బాపిరాజు, నౌషాద్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. చూడాలి ఒకసారి చూడాలి ఓకే చూడండి ఒకసారి ఎన్డీఏ కూటమి గెలవటం చాలా సంతోషకరం. మా యువతంతా కూడా కష్టపడి పనిచేసాం, అత్యధిక మెజార్టీని తీసుకువచ్చామని ఆనందంతో విజయోత్సవం చేసుకోవడానికి పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. నిజంగా కూడా యువత వల్లనే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎక్కడ చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా, ఏ దేశంలో చూసినా యువత వచ్చి క్యూలో 5 గంటలు నిలబడి ఓట్లు వేసి ఎన్డీఏ కూటమిని గెలిపించారు. భీమవరం నియోజకవర్గం నుంచి గెలిపించిన యువతకి, జనసేన సైనికులకి, వీర మహిళలకి, తెలుగుదేశం నాయకులకి, బీజేపీ నాయకులకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. మే 13వ తారీఖున జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా ప్రజలందరూ కూడా భీమవరం నియోజకవర్గంలో ఒక తాటి మీదకి వచ్చి మేము ఒకటే ప్రసారం చేశాం. ప్రజలు గెలవాలంటే పులపర్తి రామాంజనేయులు గతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన గెలిపే ప్రజలు గెలుపు, అది ఒక్కటే మైండ్లో పెట్టుకోండి అని చెప్పేసి ఒక ప్రసారం చేసాం. దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి 67,000 మెజార్టీతో ప్రతిపక్ష ఓడిపోయిన పక్షానికి మెజార్టీ, మాకు వచ్చిన మెజార్టీ ఓట్లు కూడా రాలేదంటే గత 5 సంవత్సరాల్లో ఎంత నలిగిపోయినది ఒకసారి అర్థం చేసుకోండి. ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, మరి పవన్ కళ్యాణ్ గారు, అలాగే భీమవరంలో మరి అంజిబాబు గారు, అలాగే మన రాష్ట్రానికి సంబంధించి మన జిల్లాకు సంబంధించిన నిమ్మల రామారెడ్డి గారు కూడా మంత్రి ఇచ్చారు. అలాగే భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు మరి ఆయన ఎంపీగా వచ్చినప్పుడు, ఒక సామాజిక కార్యకర్తగా వచ్చినప్పుడు ఆయన్ని ప్రేమతోటి ఫస్ట్ ఆదరించింది మరి అంజిబాబు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన కేంద్రంలో అతి కీలకమైన శాఖ వచ్చింది. ఆయన అంజిబాబు గారు మరి వాళ్ళిద్దరూ జట్టుగా భీమవరం నియోజకవర్గాన్ని, భీమవరం పట్టణానికి గతంలో లేని విధంగా రాబోయే తరాలకు ఒక మంచి అభివృద్ధి పథకంలో తీసుకెళ్తారని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ ఈరోజు వీరవాసరం మండలం అండలూరు నుంచి వచ్చిన యువకులకి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ యువత అందరికీ కూడా మళ్ళీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.